ఆంధ్రప్రదేశ్ను కరవు రహిత రాష్ట్రంగా మార్చేందుకు నీటి సంరక్షణ పద్ధతులతో పాటు నదుల అనుసంధానం కీలకమని భావిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై దృష్టి పెట్టింది. ఈ అనుసంధానంపై అధ్యయనం చేసే బాధ్యతను వాప్కోస్ సంస్థకు అప్పగించి అత్యధిక ప్రయోజనం కలిగే పద్ధతిలో నదుల్ని అనుసంధానించాలని సర్కార్ భావిస్తోంది. పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్నా నది అనుసంధాన ప్రక్రియపై కసరత్తు మొదలుపెట్టింది. పెన్నా అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వద్ద 2 ప్రతిపాదనలు ఉన్నాయి. కృష్ణా వరద జలాలను పెన్నాకు తరలించాలనే ప్రతిపాదన ఒకటైతే, గోదావరి వరద జలాలనే పెన్నాకు తరలించాలని మరో ప్రతిపాదన ఉంది. గోదావరి నుంచి సముద్రంలో కలిసే నీటిలో 375 టీఎంసీలను పోలవరం ఎగువన జలాశయం నిర్మించి ఎత్తిపోయాలనే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం గోదావరి నుంచి సోమశిల జలాశయం వరకు 627 కిలోమీటర్ల ప్రధాన కాలువ తవ్వాల్సి ఉంటుంది. ఈ కాలువ ప్రకాశం బ్యారేజీకి ఎగువన, పులిచింతల ప్రాజెక్టుకు దిగువన మున్నేరు సమీపంలో కృష్ణానదిని దాటి వెళుతుంది. పెద్ద అక్విడక్టు నిర్మించి 130 టీఎంసీల వరకు ఈ మార్గం ద్వారా సోమశిలకు తీసుకెళ్లవచ్చు. మార్గ మధ్యలో నాగార్జునసాగర్ కుడికాలువ 2వ దశ అవసరాలకు 50 టీఎంసీలు, వెలుగొండ జలాశయానికి 45 టీఎంసీలు, కృష్ణా జిల్లాలోని ఆయకట్టుకు మరో 18, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మెట్ట ప్రాంత ఆయకట్టు అవసరాలు తీర్చేందుకు 15 టీఎంసీలు వినియోగించుకునేలా ఒక ప్రతిపాదన చేశారు. ఇలా వినియోగించుకోవటం వల్ల తుంగభద్ర నుంచి వచ్చే నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమ జిల్లాలకు 212 టీఎంసీల వరకు మళ్లించవచ్చని అంచనా వేశారు. కృష్ణా బ్యారేజీ దాటాక ఏటా దాదాపు 80 టీఎంసీల వరకు సముద్రం పాలవుతున్నాయి. ఆ నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి కొమ్మమూరు కాలువ మీదుగా పెన్నాకు అనుసంధానించేలా ఎత్తిపోతల నిర్మాణం చేపట్టవచ్చని మరో ప్రతిపాదన ఉంది. ఈ 2 ప్రతిపాదనల్లో ఏది ఉత్తమమైనదో తెలుసుకునేందుకు వాప్కోస్ సాయాన్ని తీసుకుని సమగ్ర నివేదిక కోరాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.